ఈ టోర్నమెంట్ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇదంతా ఏజెన్సీ ఏరియా, ఇటువంటి గిరిజన ప్రాంతాల్లో పోలీస్ ఈ ఎలివన్పేట సర్కిల్లో ఈ వాలీబాల్ టోర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్కి హరికి అదేవిధంగా ఎలివన్పేట ఎస్ఐ శివ అండ్ కురుపాము ఎస్ఐ నీలకంఠం మరియు కురుపాము ఎస్ఐ నారాయణ, నీలకంఠపురం ఎస్ఐ నీలకంఠం, వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చెప్పిన వెంటనే అంటే పోలీసుకి సపోర్ట్ చేయడానికి కాదు, మేము మీతోటి ఫ్రీగా కలవాలి, మీతో మమేకం అవ్వాలి, యూత్ని ఒక అంటే యూత్ని ఒక స్పిరిట్, స్పోర్ట్స్మెన్ స్పిరిట్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇది పెట్టడం జరుగుతుంది. మీలో ఒక దాగి ఉన్నటువంటి ప్రతిభని వెలికి తీసి మిమ్మల్ని మరింత ప్రోత్సహించడానికి ఉద్దేశంగా మా ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు. కొన్ని చోట్ల మనం మెడికల్ క్యాంపులు పెడుతున్నాం. ఇక్కడ వచ్చేవాడికి వాలీబాల్ టోర్నమెంట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే మన ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువగా వాలీబాల్ ఆడతారు కాబట్టి ఇక్కడ వాలీబాల్ గతంలో నేను ఇన్స్పెక్టర్గా పనిచేసినప్పుడు కూడా ఇక్కడ టోర్నమెంట్స్ కానీ పెట్టడం జరిగింది. అదేవిధంగా సిఐ గారు చెప్పినట్టు మనకి ఇది ఓన్లీ ఆటనే ఆటగానే చూడాలి, ఇది వ్యక్తిగతంగా కాదు, మీలో టాలెంట్ని ఉపయోగించి బాగా స్పోర్ట్స్మెన్ స్పిరిట్ తోటి ఆడాలి. స్పోర్ట్స్లో గెలిపోవటం అనేది సహజము, కానీ దాన్ని స్పిరిట్గా తీసుకొని గెలవడానికి ప్రయత్నం చేయడం తప్పులేదు. కానీ మనం అంటే వేరే రకంగా దాన్ని పర్సనల్గా తీసుకొని గెలిచేస్గా కాకుండా ఒక స్పోర్ట్స్మెన్ స్పిరిట్లో ఆడి అందరూ కూడా గెలవడానికి ప్రయత్నం చేయండి, తప్పేం లేదు. ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం, ఆట అనేది గెలవడం గురించి అని ఒకటే కాదు. అంటే ఆట వలన రెండు రకాలు వస్తాయి. మనకి ఏంటంటే మీ శారీరక దారిద్ర్యం అనేది పెరుగుద్ది, ప్లస్ మిగిలిన ప్లేయర్స్ తోటి మిగిలిన ఏరియాస్ తోటి కూడా మీకు అక్వైంటెన్స్ వస్తుంది. ఒక సోదర భావం అనేది పెరగడానికి ముఖ్య ఉద్దేశం. మీలో మీకు సోదర భావం ఉండాలి. మీకు మాకు పోలీసు మీరుంటేనే మేము ఉన్నాం. పోలీసు మేము ఎందుకు పోలీస్ స్టేషన్ పెట్టారంటే ఇక్కడ ప్రజలు ఉన్నారు కాబట్టి పెట్టాం. మేము వేరు మీరు వేరు కాదు, మీ గురించే మేము ఉన్నాం. కాబట్టి ఇక్కడ మీ గురించి మేము పెట్టాలనుకుని ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఆయన పర్మిషన్ తీసుకొని ఇది పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరు దీన్ని చక్కగా వినియోగించుకొని మీ టాలెంట్ను ప్రదర్శించండి. దీంట్లో బాగా